హలో అండి. ఇంట్లోనే మనం మన గరం మసాలాని రెడీ చేసుకోవచ్చు. ముందుగా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొరియాండర్ సీడ్స్, జీరా, చెక్క లేదండి, సో దాని ప్లేస్లో నేను చెక్క పౌడర్ తీసుకున్నాను. ఒక 7 to 8 యాలకులు, కొన్ని లవంగాలు, స్టార్ అనైస్ అంటారు కదండి అది, పుల్వా పువ్వు, జాపత్రి, జాజికాయ, అవన్నీ తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోండి. దీంతోపాటు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిర్యానీ ఆకు ఒకటి యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా బిర్యానీ ఆకు యాడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే కొంచెం చేదుగా అయిపోతుంది. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకవేళ మిగతావన్నీ కూడా ఎక్కువగా ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ని బిర్యానీస్కి, చికెన్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు యాక్చువల్గా స్టోర్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, నేను కూడా ఒక వర్కింగ్ ఉమెన్. సో నాకేంటంటే ఇవన్నీ స్టోర్ చేసి ఒక 2 వీక్స్కి ఒకసారి స్టోర్ చేసుకుంటే నాకు మిడిల్లో ఎప్పుడైనా మనం డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ రైసెస్ చేస్తాం కదా, దానికి ఒక స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. మన పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం మంటలా అనిపిస్తుంది. సో చాలా తక్కువ యాడ్ చేసుకుంటూ ఫ్లేవర్ వచ్చినంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనం యూజువల్గా బిర్యానీస్కి అయితే గసగసాలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం క్యాష్యూస్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఎలాగో పేస్ట్లా వేస్తాం కదండి, అవి కూడా వేసుకుంటే, దీంతోపాటు ఇది ఒక 2 teaspoons యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో వర్కింగ్ ఉమెన్ అందరికీ కూడా ఇది టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఏ పౌడర్స్ అయినా మీరు వీకెండ్లో తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. మీరు ధనియా, జీలకర్ర ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి, కొంచెం బ్రౌన్ అయినంత వరకు ఉంచుకుంటే మీకు ఆ అరోమా అనేది వేరుగా ఉంటుందండి. ఫ్రై చేయకుండా చేసిన దానికంటే ఫ్రై చేసినవి పౌడర్ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీరు ఫ్రై చేసుకొని దాన్ని మీరు ఆల్రెడీ ముందుగా ఉంచుకున్న ఈ మిశ్రమం అంతట్లో కలిపి మీరు గ్రైండ్ చేసుకొని మీరు దాన్ని స్టోర్ చేసుకుంటే మీకు చాలా మంచి టేస్ట్ అండ్ టైం సేవింగ్ అండి. సో ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ.